చాలా సిన్సియర్ హార్డ్ వర్క్ అక్కడ అనుమని చెప్పి స్టార్టింగ్ జై అనిల్ నా పోనాయి వచ్చేసింది బండి బండి ఇక్కడ మిషన్ కూడా పడుతుంది బ్యాక్ ఎస్సీ గారు దాని తర్వాత మన జిఎస్టీ 10 మీటర్స్ పెట్టారా? సార్ 10 మీటర్స్ అంటే మనకి 10 మీటర్స్ వచ్చింది. సో బ్రిడ్జి కూడా కొత్తగా వస్తుంది. బ్రిడ్జి కూడా ఎందుకంటే ఈ పేమెంట్ గురించి ఆలోచించి ఇప్పుడు డెఫినెట్గా మొన్న కూడా ఫస్ట్ టైం మీకు అందరికి వేసిన మొన్న కూడా పడి రెండోసారి కూడా పడింది. ఒక్కడికి 30 వచ్చింది. పాత క్లియర్ బట్టి డబ్బులు బట్టి మొదలెట్టాడు. ఓకే సపరేట్ కింద ఇవ్వాలి. ఏదైనా వాడచ్చు. ఎన్ని మీటర్ల తర్వాత ఎంత మీటర్ల నుంచి సపరేట్ ఇచ్చారు? సపరేట్ హాఫ్ మీటర్. ఇది సపరేట్ కాదు. రాకాడ్ సాయిల్ వాడే బదులు ఓకేనా? మట్రా డిస్ట్రిక్ట్ పార్ట్ 2 రాయి కదా మీరు జిల్లాది దీంట్లో మా దాంట్లో ఉంటుంది జిల్లాది. ఓకే అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి కలెక్టర్ గారికి, శాసనసభ్యులు ఇద్దరికి, సోదరులకు, పత్రికా విలేకరులకు, ప్రెస్కు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్డీబీ వర్క్స్ కానీ ఇవి కానీ జరుగుతున్నటువంటి పరీక్ష చేయడానికి ఇక్కడ నుంచి కూడా పరిశీలన చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మొత్తం రాష్ట్రంలో 53,000 కిలోమీటర్ల రాష్ట్ర పరిధిలో ఈరోజు పనులన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నిటినీ ఇబ్బందులు పడినటువంటి ప్రజలకు ఈరోజు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే 1061 కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్, తర్వాత ఎక్కడైనా ఇంకా డ్యామేజ్ అయిన రోడ్లను కూడా సర్ఫేస్ చేసుకుంటూ దాని అన్నింటినీ కూడా మొదలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే 65% రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని వర్షాల కారణంగా ఆ మిగతా చోట్ల కూడా రోడ్లు కొద్దిగా ఆలస్యమయ్యింది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వారు కూడా చెప్పారు, మేమందరము కూడా గతంలో 1000 కోట్లు పెట్టి చెప్పినప్పుడు కేవలం 2014-19లో మాత్రమే 14,312 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. మరి 2019-24
మధ్యన చేసినట్టు వరకు కేవలం 7,334 కోట్లు మాత్రమే. దీంతో ప్రభుత్వం వచ్చిన 180 రోజుల్లోనే 1,066 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏవైనా ఉంటే వాటన్నిటికీ కూడా మళ్ళీ మేము ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క రహదారులు ముఖ్యము. ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ ఈ యొక్క టూరిజం పెరగాలంటే కూడా అవసరము అనేటువంటి ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 1,066 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు 21,220 కిలోమీటర్ల గుంతలమయమైనటువంటి రాష్ట్రాన్ని ఇప్పటికే 12,274 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరమ్మతులు చేయలేనటువంటి వర్క్స్ కూడా సి కేటగిరీలో ఉండేటువంటి 1,149 కొత్త రోడ్లను కూడా నాబార్డు నిధులతో రేపు చేపట్టబోతా ఉన్నాం త్వరలోనే. వాటిని రోడ్లపై ఏవైతే గత ప్రభుత్వం చేయలేనటువంటి జంగిల్ క్లియరెన్స్ కూడా రాష్ట్రంలో 33 కోట్ల రూపాయలతో జంగిల్ క్లియరెన్స్ కూడా చేసి రోడ్డుకు అటు ఇటు ఉన్న ముళ్ళ పొదలు కానీ ఇంకా ఏవైనా చెట్లు ఉంటే రహదారులకు యూనిట్ కనపడాలనేటువంటి విధానంతో వాటిని కూడా క్లియర్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి రహదారులను చూడడానికి పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా మన దగ్గర జరిగినటువంటి అభివృద్ధి రాష్ట్రాలను చూసి గతంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి రాష్ట్రాలలో అప్పుడు వచ్చి మన దగ్గర ఉన్నటువంటి రోడ్లను పరిశీలించేవారు. గత ప్రభుత్వంలో ఏదైతే రోడ్ల అధ్వాన పరిస్థితులు ఉన్నాయో మన పరిస్థితులు తెలుసుకొని పక్క రాష్ట్రమైన తెలంగాణలో జోకులు కూడా వేసుకొని వాటి మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. స్వయంగా కేటీఆర్ గారే ఈ యొక్క రోడ్ల దుస్థితిని గురించి చెప్పడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు ఎప్పుడైనా ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవాళ్ళు. ఈరోజు తల దించుకొని తిరగడమే కాకుండా ఆత్మహత్యలు చేసుకుని ఈరోజు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితికి కారణము వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మొత్తం 12,653 రోడ్ల కిలోమీటర్లను 10,200 కిలోమీటర్ల పద్ధతిలో పీపీపీ మోడల్లో రేపు మా ప్రభుత్వము పీపీపీ మోడల్లో కూడా రోడ్లన్నింటినీ కూడా మారుస్తూ ఉన్నాము. వాటికి కూడా ఎస్టిమేషన్లు డిపిఆర్లు తయారవుతున్నాయి. ఏదైతే 47 కోట్ల రూపాయలతో ఒక ఏజెన్సీని ఫిక్స్ చేసి ఫీజబిలిటీ ఎంత ఉంది, ఈ 12,653 కిలోమీటర్ల హైవేలుగా మార్చాలని, స్టేట్ హైవేలుగా మార్చాలనే ఉద్దేశంగా వాటిని కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ తీసుకుంటూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్డీబీ ద్వారా జిల్లా మండల కేంద్రాల రోడ్లను కూడా ఫేజ్ 1 కింద కూడా 3,014 కోట్లతో చేపట్టినటువంటి 1,244 కోట్ల కిలోమీటర్లను రోడ్లు బ్రిడ్జిలను నిర్మాణము 666 కిలోమీటర్లు కూడా ఇప్పటికే పనులు మొదలుపెట్టి చేయడం జరిగింది. ఏది ఏమైనా కానీ కూడా ముఖ్యంగా ఈ జిల్లాకు రాష్ట్రంలోనే హైయెస్ట్ ఈ రహదారుల నిర్మాణం కోసం 94 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు చేసి ఎక్కడికక్కడ రాత్రింబగలు కూడా కష్టపడుతూ మా యొక్క ఇంజనీర్లకు కూడా ఆదేశాలు ఇస్తూ కలెక్టర్ గారు కూడా ఎన్నో ఆదేశాలు ఇస్తున్నారు, రివ్యూలు చేస్తూ ఉన్నారు. మా సెక్రటరీ గారు నేను కూడా ప్రతి వారానికి ఒక్కసారి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ఈ రోడ్లు గుంతలు లేని రాష్ట్రంగా గుంతలు లేని జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఈరోజు ఏలూరు పట్టణంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలతోనే మిషన్ పార్ట్ వాళ్ళు కూడా కొన్ని ఇంకా ఎక్కువ ఉండేటివి కూడా వెహికల్ మూవ్మెంట్ లేనివి ఫీజబుల్ వెహికల్ మూవ్మెంట్ లేని దానికి కూడా వెహికల్ మూవ్మెంట్ కూడా తీసుకువస్తూ ఉన్నాము. అదే కనుక ఇవి కాకుండా వరదలలో వేలేరుపాడు, కుక్కనూరు మండలాలలో పెద్దవాగు ప్రాజెక్టు నుంచి వచ్చిన నీటికి కొట్టుకుపోయిన రహదారులకు మరమ్మతులు, నూజివీడులో పెద్ద చెరువు గండి వలన పాడైన రహదారులకు 4 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఎన్డీబీ కింద 111 కోట్ల రూపాయలు కూడా చేయడం జరిగింది. ఏలూరు కైకలూరు రహదారి పని పూర్తి అయింది. సిఆర్ఎఫ్ నిధుల కింద కూడా 43.50 కోట్లతో 2 పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎస్టీసీ షెడ్యూల్ ట్రైబ్ కాంపౌండ్ కింద 34.50 కోట్లతో బూర్గంపాడు అశ్వారావుపాట పేట రహదారి పనులు కూడా జరుగుతున్నాయి. ప్రధాన రహదారులకు 3 మతులకు గాను 3 పనులకు 16.80 కోట్లతో ఏలూరు, మద్దిలేటిపాలెము, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 15 కోట్లతో ఏలూరు పట్టణం నందు శనివారపు పేట వద్ద బ్రిడ్జి నిర్మాణం కూడా అంచనాలు రూపొందించాము. త్వరలోనే ఆమోద దశలో ఉన్నాయి. రైల్వే బ్రిడ్జిలు ఇవన్నీ కూడా నూజివీడు బైపాస్ రోడ్డు,
వీటన్నిటిని కూడా త్వరలోనే చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో రహదారులను మళ్ళీ పూర్వ పద్ధతి యొక్క గత వైభవంలో ఏ విధంగా ఉందో గత ప్రభుత్వం అంత వైభవం ఉన్నదో ఆ రోడ్డు తీసుకురావడానికి శ్రమిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా నాటి పాలకులు చేసినటువంటి పాలనలో ఈరోజు అనేకమైనటువంటి కూడా ఈరోజు రహదారులు కూడా నడవలేని పరిస్థితికి వచ్చాము. వీటన్నిటికీ కూడా ప్రభుత్వం మాకు భారం అయినప్పటికీ రహదారులు వస్తే మనకు టూరిజం పెరుగుతుంది, తర్వాత వెహికల్ మూవ్మెంట్ వస్తుంది, గ్రామాల అభివృద్ధి, జిల్లా అభివృద్ధి అవుతుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను చేపట్టాము. త్వరలోని ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఫిబ్రవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తాం. జనరల్గా మేము అనేది సంక్రాంతికే కంప్లీట్ చేయాలనుకున్నాము. వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులతో చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఈ యొక్క పనులకు పార్ట్ 2 హోల్స్ అనే దానికి చిన్న చిన్న కాంట్రాక్టర్లే వస్తారు, పెద్ద కాంట్రాక్టర్లు రారు. ఆ చిన్న కాంట్రాక్టర్లకు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి కోటు 2-3 కోట్లు ఉంటే పని తీసుకుంటే ఒక పని మొదలైపోయిన తర్వాత ఆ పేమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేయడంతో మొన్నటికి మళ్ళీ 100 కోట్ల రూపాయల పండగ రోజు మరుసటి దినమే ముందు రోజే ఇవ్వడం జరిగింది. మళ్ళీ 100-150 కోట్ల రూపాయలు ఈ యొక్క 1 వీక్లోనే కంప్లీట్ చేస్తాము. ఇవన్నిటిని కూడా ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము. ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాము. ఎక్కడైనా ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తే గుంతలు ఎటువంటి పరిస్థితుల్లో మా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధికారులకు. అటువంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి తెస్తే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఓకే, స్పెసిఫిక్గా చెప్పండి మీరు ఎక్కడ పలానా ఇక్కడ దయచేసి విలేకరులు కోరుకుంటా ఉన్నాం. ఆరోపణలు వద్దు, మీరు తండ్రి మీ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మీకుంది, విలేకరులకు మీకుంది. ఉంటే ఖచ్చితంగా స్వాగతిస్తాము, వాటి మీద చర్యలు తీసుకుంటాము. ఆ కాంట్రాక్టర్ ఆ ఏరియాకు సంబంధించిన ఏఈడీల మీద కూడా చర్యలు తీసుకుంటాము. ఓకే, ఎస్సీ గారు ఎస్సీ గారు అది కంప్లీట్ అయ్యిందా? రోడ్డు ముఖ్యంగా ఉందా బిగినింగ్లో? వారు ఆరోపణలు చేసిన మనదా ఎన్హెచ్దా? నేషనల్ హైవే బ్రదర్, అది నేషనల్ హైవేని ఇప్పుడు కాదు. నేషనల్ హైవేకి రావాలంటే కొన్ని కండిషన్స్, దానికి టర్మ్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఉంటుంది. అది కూడా ఏదైనా మా దృష్టికి తెచ్చారు. నేషనల్ హైవేకి కూడా నేను మాట్లాడతాను వారితో కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.